ఉత్తరప్రదేశ్లో సంభల్లో జామా మసీద్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మసీద్ వద్దే కాదు, సంభల్ వీధుల్లో పోలీసులు కేంద్ర బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. జామా మసీద్కు వెళ్లే రోడ్లన్నీ మూసేసి పోలీసులు జవాన్లు కవాతుగా తిరుగుతున్నారు. హోలీ పండుగ రంగులు జామా మసీద్పై సంభల్ జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పీస్ కమిటీలతో సంప్రదించిన తర్వాత మసీద్ చుట్టూ టార్పలిన్లు కట్టించారు. రంజాన్ మాసం శుక్రవారం నాడే హోలీ రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గతేడాది జామా మస్జిద్ సర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు హింసాత్మక ఘటనలు జరిగాయి. అల్లర్లతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హోలీకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంభల్ వీధుల్లో గస్తీ తిరుగుతున్నాయి భద్రతా దళాలు. హోలీని సంభల్లో ఏటా వైభవంగా జరుపుకుంటారు. హోలీ జాతరలు కూడా జరుగుతాయి. 16 జాతరలు ఊరేగింపు ఉంటుంది. దీంతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు పోలీసులు. హోలీ సంబరాలు ఊరేగింపు సందర్భంగా 27 క్విక్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటయ్యాయి. సంభల్ను 6 జోన్లు 29 సెక్టర్లుగా విభజించి ప్రతి చోట పోలీసులు మోహరించారు. కీలక ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. డీజే నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.